నల్గొండ జిల్లా పరిధిలో పొట్ట దశకు వచ్చిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పానగల్లోని ఉభయ సముద్రం రిజర్వాయర్ కింద D40 కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలని సిపిఎం నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల పరిధిలో మలపరాజుగూడెంలో ఎండిపోయిన వరి పొలాలను సిపిఎం నేతలు పరిశీలించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వాలి సారు. అక్కడ వచ్చినవన్నీ అక్కడే పై వాళ్ళే మలుపుకుంటారు, కిందాక రానివ్వట్లేరు. మాకు కూడా కొంచెం సహకరించండి, కొసదానిక నీళ్ళు వచ్చేట్టు సహకరించండి. కాసే మీ దయదాల్చి పొలాలు నోటికాడికి వచ్చినాయి, పొట్టలు ఉన్నాయి, ఎండిపోతున్నాయి, గొర్రెలకు ఇచ్చుకుంటున్నాం. 2 దశలు ఇవ్వండి. కొంచెం D40 కెనాల్ కింద మేము తొలుత బాగానే ముందస్తుగా ఇది నవంబరు డిసెంబర్ వరకు నీళ్లు బాగానే వచ్చినాయి. జనవరిలో కూడా వచ్చినాయి. ఇప్పుడు తీరా కొసకొచ్చేసరికనే మన తిప్పర్తి నకరికల్ రోడ్డు దాటి యువతలకు రాకుండా పోతున్నాయి. ముందున్న రైతులే మొత్తం అక్రమంగా కూడా, సరే వాళ్ళు కూడా రైతులే, రైతులు మాత్రం తీసుకుపోయేది నీళ్ళకే కానీ పైనుంచి నీళ్లు మరిన్ని ఇచ్చి కింది స్థాయి వరకు అందరికి కొసకున్న రైతులందరికీ నీరు అందించేలాగా కృషి చేయాలని మన డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం. ఇట్లా నిరబడుతుంది ఆడదాన్ని ఈ రోజు వరకు అధికారులు కూడా పోయలేదు దాన్ని కాలువని. D40 డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆయకట్టు చివరి వరకు నీరు అందించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితంగా అధికారులు ఇచ్చారు. నీరు వస్తాయి కదా అనే నమ్మకంతో ఈ గ్రామాల రైతాంగం, ముఖ్యంగా ఒక 10 కిలోమీటర్ల పరిధిలోని రైతాంగం ఆ నమ్మకంతో పొలాలు నాటుబెట్టుకున్నారు. చివరికి ఒక్కొక్క ఎకరం మీద 20,000కు పైగా పెట్టుబడి పెట్టి పొలాలు నాటుబెట్టుకున్నారు. కానీ చివరి వరకు పొట్ట దశకు వచ్చిన ఇప్పుడు పొలాలు, కానీ నీళ్ళు రాకపోవడంతో అన్నీ ఎండిపోయే పరిస్థితి, చివరికి గొర్రెలకో బర్రెలకో ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే దీని ద్వారా తీవ్రంగా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వరకు నీరు 2 దశలుగా ఇచ్చి 2 వారాలుగా ఇస్తే ఈ పంట మొత్తం రక్షించబడి రైతాంగం నష్టపోకుంటుంటారు. వెంటనే ఈ నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయాం. కానీ